ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమమును ఎవడైతే దాచిపెడతాడో వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని మాట ఇక్కడ మనకు చెప్పబడుచున్నది. చాలాసార్లు మనము అభివృద్ధి పొందకుండా పోవడానికి, మనము వర్ధిల్లకుండా ఉండడానికి కారణము ఏమిటి అని అనుకుంటూ ఉంటాం, అన్వేషణ చేస్తూ ఉంటాం. మనము ఆశీర్వాదకరముగా వర్ధిల్లకుండా ఉండడానికి కారణము దేవునికి ఇష్టములైనటువంటి పాపము, కల్మషము, దురాలోచనలు, దుష్టుల సాంగత్యము, ఇవన్నీ కూడా మనలో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఆ చెడును గురించి మనము ఆలోచించు వారమై ఉండం. అయితే మనుషులను ప్రేమించిన ప్రభువు ఈ చెడు అంతటిని మానవుల్లో నుండి తీసివేయాలని మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మ్రాను మీద ఆయన మరణించడం ద్వారా పాపముల నుండి, దుర్మార్గతలో నుండి, అతిక్రమములలో నుండి మనిషికి ఆయన విడుదలనిచ్చినాడు. యేసు యొద్దకు వచ్చు ప్రతి వారు కూడా తమలో దాగి ఉన్నటువంటి పాపములను, తప్పిదములను ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టనంత వరకు మీ జీవితంలో మీరు చేయాలనుకునే ఏ కార్యము కూడా నెరవేరదు. మీకు దేవుని యొక్క సహాయము దొరకదు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి పాపము దేవుని ఎదుట మనిషిని నిలపదు. వాటిలో నుండి మీరు విడిపింపబడాలి. అలా విడిపింపబడాలన్నప్పుడు ఏమి చేయాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడంటే, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును అని అంటున్నాడు. కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా ఉన్నంత వరకు నీ జీవితంలో నీవు వర్ధిల్లవు. నా ఇష్టము, నా యొక్క జీవితము, నా ఇష్టానుసారముగా జీవిస్తాను, వీటిల్ని నేనెందుకు విడిచిపెట్టాలి అని పాపమును నీవు ప్రేమిస్తా, పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితములో నీవు ఏది కూడా నెరవేర్చని వాడవుగాను, పొందుకోని వాడవుగాను ఉంటావు. నీవు వర్ధిల్లాలంటే, దేవుని కనికరము నీకు కావాలంటే ప్రభు దగ్గరకు వెళ్ళు. ప్రభువా, ఇదిగో నా పాపము, నా శాపమును కల్వరిలో నీవు శిలువ మ్రాను మీద మోసినావు. వాటిని నీ పాదముల దగ్గర ఉంచుతూ ఉన్నాను, నన్ను కనికరించండి అని అడగండి. దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయము చేసి ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక యవనస్తుడు తన జీవితంలో తన ఇష్టానుసారముగా వాడు జీవించినాడు. తన తల్లిదండ్రులు ఆస్తి పరులు గనుక తనకున్న ఆస్తి తన్ను సంరక్షిస్తుందని వాడు అనుకున్నాడు. అయితే అతడు చేసిన వ్యాపారాలలో నష్టము, అతడు చేయి తలపెట్టిన ప్రతి కార్యము కూడా అపజయముగా మారి చివరికి అంతటిని పోగొట్టుకొని దేవుని మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన పాదములను పట్టుకున్నాడు. దేవుడు అతన్ని కనికరించి అతని జీవితాన్ని మార్చివేసి నష్టాల బాటలో నుండి లాభాల బాటలోనికి అతని వ్యాపారమును పరుగులెత్తించినాడు. అతడు ఆశీర్వదించబడిన వాడై
దేవునికి తన జీవితమును సమర్పించుకున్నాడు. నీ జీవితమును కూడా అలాంటి భాగ్యమును నువ్వు పొందుకోవాలంటే ఇదిగో నీ తప్పిదములను పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన కనికరమునకు పాత్రుడుగా మారు. దేవుడు నిన్ను దీవించునుగాక. గనుడా, బిడలను కరుణించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.